దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపంచి ఆయనకు సన్నిధులు చెప్పడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృపకోసం వందనాలు. నేటి లేఖన భాగంలో లంచ్లోని 8వ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనాలు కలిగిన లేఖన భాగము, పాత లేఖన భాగము యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిగిన లేఖన భాగము, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 113వ వచనం బదులు 120 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. నేటి శీర్షిక నిర్లక్ష్యం. మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఈరోజు శీర్షిక నిర్లక్ష్యం అనేటువంటి పాఠాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. సువార్త లేఖన భాగంలో పెండ్లి విందునకు పిలిచినటువంటి రాజు పిలుపును నిరాకరించి నిర్లక్ష్యం చేసినటువంటి వారి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఈ వచనాలను మనం చూస్తూ ఉంటే మానవుని వైఖరి ఎలాంటిది అంటే, ఏదైనా మాట మీద లక్ష్యం చూపించాల్సిన, యథార్థతను పాటించాల్సిన, విధిని పాటించాల్సిన స్థితి నుండి తెలిసి తప్పు చేసే విధానమే మానవుని విధానం. ఆ స్థితి ఎలాంటిది అంటే, లక్ష్యం లేని విధానాన్ని బట్టి, చులకనగా చూసిన విధానాన్ని బట్టి, ఏమాత్రం కూడా పాటించాల్సిన స్థితిలో పాటించకున్న స్థితిని బట్టి. ఈరోజు పెళ్లికి ఒకరిని పిలిస్తే మనం ముందుగానే పత్రిక పంపిస్తాం. పలానా రోజు పెళ్ళి, పలానా రోజు మీరు తప్పక రావాలని చెప్పి ఎంతో గౌరవంగా ఆ పత్రిక పంపించి ఆహ్వానాన్ని పంపుతాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ పిలువబడిన వారు ఎలాంటి ప్రవర్తించారంటే, ఒకరు ఏం చేస్తున్నారు, అంతకానికి వెళ్ళారు, ఒకరు పొలానికి వెళ్ళారు. వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో పిలుపును నిర్లక్ష్యం చేసినటువంటి వారుగా ఉన్నారు. విందుకు రానివారుగా ఉన్నారు. రావటం పక్కన పెడితే అక్కడ వారు ప్రవర్తించిన విధానాన్ని చూస్తూ ఉంటే, ఎవరైతే విందు గుర్చినటువంటి స్థితిలో రాజు వర్తమానాన్ని పంపటానికి దాసులను పంపారో ఆ దాసులను వారు సంహరించిన వారుగా ఉన్నారు. ఆ ప్రవర్తనను బట్టి దేవుడు రాజు ఏం చేస్తున్నాడంటే, తన కోపాన్ని చూపి హత్య చేసినటువంటి వారికి శిక్ష విధిస్తూ వారి యొక్క ఊళ్లను తగలబెట్టి వారికి హత్య ఎవరైతే చేశారో వారిని సంహరించి కోపాన్ని చూపినటువంటి వ్యక్తిగా రాజు అనగా దేవుడు ఆ కార్యాలు జరిగించినటువంటి స్థితి మనకు కనబడుతుంది. ఈరోజు మన యొక్క బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేస్తుంటే మన ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే, మనము అందున పిలిచింది రాజు అయితే రాజును ఎలా చూస్తామంటే, రాజును ఒక గౌరవాన్ని ఇచ్చేటువంటి విధానంలో చూస్తాం. రాజు క్రింద ఎవరు కూడా ఎలాగన ప్రవర్తించే తీరులో ఉంటే తనతో వైరం పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. అంతేకాదు, అలాంటి రాజు నుండి పిలుపు వస్తే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ పిలుపుకు విలువ ఇచ్చి మనము వెళ్ళే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ వీరంతా కూడా ప్రవర్తించిన ప్రవర్తనను బట్టే వారి యొక్క స్థితి ఎలా ఉందంటే, వారి యొక్క వైఖరి చాలా వేరుకరంగా ఉంది. రాజుతో సంఘీభావం అవసరలే, రాజుతో ఏ విధంగానూ కూడా మంచితనం చాటుకునేటువంటి తీరులో, మంచిని నిలబెట్టుకునే విధానంలో, మాటను నిలబెట్టుకునే విధానంలో ప్రవర్తించాల్సిన స్థితి లేదు. కానీ వారు ఎలా ప్రవర్తిస్తున్నారంటే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. దానికి తగిన విధానంలోనే వారికి ఏమైందంటే, వారు చేసిన తప్పులకు తగినట్టుగా శిక్ష విధింపబడేటువంటి స్థితి అక్కడ జరిగింది. 7వ వచనాన్ని చూస్తూ ఉంటే 6-7 వచనాలు, తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అదిగో, వారు తప్పు చేశారు కనుక ఆ తప్పుకు శిక్ష తగినట్టుగా వారు పొందుకున్నట్టుగా వారికి శిక్ష విధింపబడింది. ఈరోజు దేవుని వార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు స్థితులు ఎలా ఉన్నాయంటే, నిజంగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీవు ఇతరుల పట్ల చూపించేటువంటి స్థితిలో నీ యథార్థత కనబడుతుంది, నీ మంచితనం కనబడుతుంది. నీవు అంగీకరించేవాడవా కాదా అనే విషయాలు పక్కన పెడితే, నీవు నిజంగా వచ్చావా లేదా అనేటువంటి విషయాలు కూడా పక్కన పెడితే, నువ్వు ఖచ్చితంగా నీ మంచి దానిలో ఎంత ఉంది అనేది తెలుస్తుంది. కానీ అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన ఎలాంటిది అంటే, నరహంతకులుగా ఉండి వచ్చి చెప్పిన వ్యక్తులను చంపటం అనేది ఎలా ఉందంటే, అది హృదయ కాఠిన్యము, వారికి ఉన్నటువంటి దుర్మార్గత్వము, వారికి ఉన్నటువంటి దుష్టత్వాన్ని అది చూపించే స్థితిగా ఉంది. అప్పుడు మరలా ఆ విందుకు ఎవరైతే దాసులను శిక్షించేటువంటి స్థితిలో ఉన్నటువంటి దుర్మార్గత చూపించారో దానికి ఖచ్చితంగా శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్ష విధించి ఆ నరహంతకులను చంపినటువంటి స్థితి ఉంది. ఆ తర్వాత ఆ పిలుపును ఎలా ఇస్తున్నాడు రాజు అంటే, ఇదిగో పిలువబడిన వారు అపాత్రులు గనుక కొందరు రానివారు ఉన్నారు, వారిని మరల పిలవలే. అయితే ఎవరిని పిలిచారు అంటే, దాసులతో మరలా ఆ వర్తమానం పంపించే స్థితి చూస్తూ ఉన్నప్పుడు 10వ వచనం, ఆ దాసులు రాజమార్గమున పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఇదిగో,
ఇప్పుడు చెడ్డ మంచి అనేది లేకుండా ఆ విందుకు అందరినీ పిలిచారు. ఆ విందును స్వీకరించడానికి రాజు భోజనం వండితే ఎలా ఉంటుంది? కొవ్విన పదార్థాలతో, మంచి పదార్థాలతో, శ్రేష్టమైన వాటితో విందుకు పిలిచిన వారికి గౌరవం లభ్యమయ్యేటట్టు భోజన పదార్థాలను వండి సిద్ధపరిచినటువంటి స్థితి ఉంది. ఆ సిద్ధపరిచిన పెండ్లి పత్రిక ఇచ్చే సమయం ముందైతే పెండ్లి విందు సిద్ధపడిన తర్వాత కూడా నిర్లక్ష్యం చూపించిన స్థితి ఇప్పుడు ఇక్కడ మనము గమనం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఉన్న వీరి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి రాజు ఏం చేస్తున్నాడంటే వచ్చిన వారిని, చెడ్డవారినేమి మంచివారినేమి పిలవగా వచ్చి వారు భోజనశాలలో భోంచేస్తున్నారు. భోజనం చేస్తున్న సందర్భంలో రాజు వచ్చిన వారిని అందరినీ కూడా చూస్తూ వారికి అందరికీ సరిగ్గా అన్నీ అందాయా లేదా, ఎలాగో మర్యాద చూపించేటువంటి తీరుతో నా పిలుపుకు అంగీకారం ఆమోదంతో వచ్చిన ప్రతి వారికి కూడా సన్మానముగా వారిని పలకరిస్తూ మాట్లాడుతూ అందరిని చూస్తూ వచ్చిన ప్రతి వారికి సరిగా అన్ని అందుతున్నాయా లేదా అని గమనించడానికి రాజు వచ్చి అన్నిటిని గమనిస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే పెండ్లి వస్త్రం లేక ఉన్నాడు. ఇప్పుడు రాజు అతనితో మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తున్నప్పుడు పెండ్లి వస్త్రం ఎలాగనంటే వాకట ఇవ్వబడుతుంది. రాజమార్గానికి సంబంధించినటువంటి ఆ పెండ్లి విందులోనికి ప్రవేశించే ప్రతి వారికి కూడా పెండ్లి వస్త్రం ధరించుకునేందుకు అక్కడ వస్త్రాలు పంచిపెడుతున్నారు. అయితే ఈ వ్యక్తి దాన్ని తీసుకుని కూడా ఇది వేసుకుంటేనే భోజనం పెడతారా, ఇలాగే మేము ఉండాలా, మేము ఖచ్చితంగా దీన్ని ధరించాలా అని తాను ఏం చేశాడంటే తలబిరుస్తనాన్ని చూపించి ఉండొచ్చు. దాన్ని వేసుకోకుండా భోంచేస్తున్నాడు. అక్కడ ఉన్న అందరూ భోంచేస్తున్న విధానంలో మంచివారేమి చెడ్డవారేమి ఇప్పుడు ఆ నియమాన్ని పాటించి ఎవరైతే భోజనశాలకు వచ్చారో వారు మాత్రం విధేయులుగా ఉండి ఆ కార్యాలను చేస్తూ ఉంటే ఇతడు లోనికి వచ్చి కూడా అవిధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు రాజమార్గం నుండి లోనికి వచ్చిన పరిస్థితిలో ఆ విందును స్వీకరిస్తున్న సందర్భంలోనికే ఇప్పుడు రాజు అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఇతడు ఏం చేస్తున్నాడంటే ఇతడు మౌనంగా ఉన్నాడు. అంటే ఇక్కడున్న ఆలోచన ఏంటంటే ఒకవేళ రాజమార్గం గుండా అంటే రాజద్వారం గుండా అతడు వచ్చే స్థితి నుండి కాకుండా దొడ్డిదారిని కూడా రావచ్చు. ఇప్పుడు ఏది ఎలా ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే అక్కడ సమాధానం చెప్పాలి, కానీ దాన్ని సమాధానంగా చెప్పట్లే. ఒకటి నిరాకరించి నిర్లక్ష్యం చేసి పెండ్లి వస్త్రం చేతికి అందినా కూడా వేసుకోకుండా ఒకటి కారణం, ఇంకొకటి రాజమార్గంగా ఎలా అయితే ఆ పెండ్లి విందులోకి వచ్చేటువంటి ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో దాని గుండా కాకుండా వేరుగా వచ్చే స్థితి మరొకటి కారణం. ఈ కారణాల్లో ఏదైనా కావచ్చు, కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే అతను మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఒకవేళ తప్పును ఒప్పుకునే స్థితిలో కనుక తాను ఉండి ఉంటే తన తప్పును ఒప్పుకున్నటువంటి విధానంలో క్షమాపణ పొంది ఉండేవాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం గమనం చేస్తూ ఉంటే మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దప్పిగొన్న వారిలారా నా యుద్ధకు రండి, రోకలు లేకున్నా సరే మీరు మంచి పదార్థాలను కొనండి. ఇదిగో మీరు ఎలా అంటే మీరు వచ్చి మంచి పదార్థాలను సేవించండి. ఈ మాటలన్నీ కూడా అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. కానీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మాటలు చెప్పబడుతున్న తరుణాల్లో వారు ఏం చేయాలంటే రోకలు లేకపోయినా సరే మీరు దాన్ని తినొచ్చు, రోకలు లేకపోయినా సరే మీరు కొని మీరు ఎలా అంటే మీరు వృద్ధి పొందండి. ఈ యొక్క కనికరం పొందుకునేటువంటి స్థితిలోనికి ఆ స్థితిలో వచ్చి ఆ విధానాలు చెప్పబడుతున్నటువంటి తీరులు యెషయా గ్రంథంలో మాట్లాడబడుతూ ఉన్నాయి. ఆ స్థితిలో దప్పిగొన్న వారలారా నా దగ్గరకు రండి అంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనకున్న దప్పిక అది ఎలా తీరుతుందంటే, ఇక దప్పిక అనేటువంటి స్థితి తీరాలంటే మనం ఎన్ని పదార్థాలు త్రాగినా దప్పిక తీరదు, కానీ ఖచ్చితంగా నీరు తాగితే దప్పిక తీరుతుంది. ఎందుకోసమంటే నీటిలో ఉన్న జీవం, నీటిలో ఉన్న పవిత్రత అదేం చేస్తుందంటే మన దప్పిక తీర్చేదిగా ఉంటుంది. ఇదిగో మీరు ఏం చేయాలి అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు వచ్చి కొని భోజనం చేయుడి, రండి రోకలు లేకపోయినా ఏమీ నియ్యకీయ ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలిగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మీరేం చేయాలి అంటే మీరు సారమైన వాటిని తినండి, మంచి పదార్థాలను స్వీకరించండి. రోకలు లేకపోయినా పర్లే, రండి మా దగ్గరికి వచ్చి మీరేం చేయాలంటే మీ ప్రాణాన్ని నిలుపుకునేటట్టు, మీ ప్రాణాలని మీరు నిలుపుకునే స్థితిలోనికి అవి తెప్పరిల్లేటట్టు మీరేం చేయాలంటే మీరు దప్పికతో ఉన్నారు కనుక ఈ నీళ్లు తాగండి. కానీ మనం ఎలా ఉన్నామంటే నిర్లక్ష్యం చేసి పిలుపును నిరాకరించి
మనము ఏమాత్రం కూడా విధేయత చూపక తలబిరుసుతనాన్ని కలిగిన వారంగా ఉండి. 3వ వచనం చూస్తుంటే, చెవియొగ్గిన అద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో దావీదుకు ఎలాంటి కృప దొరికిందంటే శాశ్వతమైన కృప దొరికింది. ఎందుకు దొరికిందో తెలుసా? దావీదు తప్పు చేశాడు, మీలాగే ఉన్నాడు. దావీదు కూడా పడిపోయాడు. దావీదు కూడా ఎలా ఉన్నాడంటే తప్పు చేసి పాపం చేశాడు. కానీ దావీదు ఏం చేశాడంటే మరల దేవుని వేడుకుని, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ సన్నిధిని నా నుండి దూరం చేయొద్దు అని చెప్పి దేవుణ్ణి వేడుకుని తప్పును ఒప్పుకుని క్షమాపణ అడిగాడు. తాను శాశ్వత కృప పొందుకున్నాడు. కానీ ఇక్కడ ఇతడు ఎలా ఉన్నాడు అంటే, ఇతడు ఆ భోజన స్థానంలో తప్పు చేసి వచ్చి కూడా అక్కడున్న ప్రతి వారికి కూడా ఇబ్బంది కలిగించే స్థితిలో అందరూ మాట విన్నారు, అందరూ పెళ్లి వస్త్రం వేసుకున్నారు, భోజనం చేస్తున్నారు. కానీ నేను వేసుకోకపోతే పెట్టరా, నేను ఖచ్చితంగా వేసుకుని తీరాలా, నేను ఇలాగే ఉండాలా, లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అని చెప్పి అక్కడ ఇబ్బంది క్రియేట్ చేశాడు. అయినా కానీ తనకు భోజనం వడ్డిస్తున్నారు, భోజనం చేస్తున్నారు. ఇప్పుడు రాజు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యో ఏదో తప్పు అయిపోయింది, ఏదో తెలియక చేశాను, ఇదిగో నేను ఇలా చేశాను, నన్ను క్షమించని తప్పు ఒప్పుకుంటే అతడు క్షమాపణ పొందుకుని ఉండేవాడు. కానీ అతడు ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు. తప్పు అనేది ఇంకా గ్రహించే, ప్రాయశ్చిత్తం కలిగే, పశ్చాత్తాపం కలిగే స్థితి మనస్సులో లేని కారణం చేత అతడు ఏమి చేయబడ్డాడు అంటే, ఇదిగో అతడిని ఎక్కడ ఉంచాలంటే అతడు ఇక్కడ ఈ కృప పొందుకోవటానికి అర్హుడు కాదు, ఇతడు పాత్రుడు కాదు. ఇతన్ని ఏం చేయాలంటే ఏడుపు, చీకటి, పండ్లు కొరుకుట ఉన్న చోట చేతులు కాళ్ళు కట్టి పడేయండి. ఈరోజు మన జీవితాల్లో మనము తప్పు ఒప్పుకోనందువల్ల మనము శిక్ష పొందుతున్నాం. మనము అర్హులుగా ఉండే స్థితి నుండి మనం ఏం చేస్తున్నామంటే మనము నిర్లక్ష్యం ద్వారా అర్హత కోల్పోతున్నాం. మనం ఏమవుతున్నామంటే మనము పాపులుగానే పడిపోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి. కీర్తన గ్రంథం 119వ కీర్తనలో మనము గమనం చేస్తూ ఉంటే, దేవుడు రక్షించటానికి, దేవుడు కృప చూపించడానికి, దేవుడు దీవెన ఇవ్వటానికి ఎలాంటి సహాయం చేస్తున్నాడో, ఆయన కనికరం మనం ఎలా పొందుకుంటున్నామో ఆ వచనాలు 119వ అధ్యాయంలో 113వ వచనం నుండి ఉన్న లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటాం. 116వ వచనం, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఎందునుగాక, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. ఇదిగో నీ కట్టడలను లక్ష్యం చేయటానికి నన్ను కాపాడు, నువ్వు మాట ఇచ్చినట్టుగా నన్ను రక్షించు, తప్పక నీ కట్టడలను లక్ష్యంతో, నిర్లక్ష్యపరచక లక్ష్యంతో తప్పక వాటిని చేస్తాను. ఈరోజు మన బ్రతుకుల్లో ఆయన మాటకు మనము విధేయత చూపుతున్నామా? ఆయన మాట మీద లక్ష్యం ఉంచుతున్నామా? లేదు, నిర్లక్ష్యత కలిగి మనము శిక్షలోనికి పడిపోయే వారంగా మనం అవుతున్నామా? దానికి తగిన విధానంలో మన బ్రతుకులు మార్చుకోవటానికి దేవుని కృప సదామునకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.